హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఆర్సీఎఫ్ఎల్ ముంబైలో 378 అప్రెంటిసీలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి వివరాలు చూద్దాం. ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించిన వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 378. అయితే దీనికి సంబంధించి స్టైఫండ్ మనకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నెలకు 7,000 నుంచి 9,000 వరకు కూడా మనకు స్టైఫండ్ అయితే లభిస్తుంది. సో ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిసీలు 182, టెక్నీషియన్ అప్రెంటిసీలు 90, ట్రేడ్ అప్రెంటిసీలు 106. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు ఒకసారి గమనించినట్లయితే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరియల్ అసిస్టెంట్, రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ సంబంధించినటువంటివి మనకు విభాగాలు అయితే ఉండడం జరిగింది. సో అర్హత బీకామ్, బీబీఏ, ఏదైనా డిగ్రీతో పాటు ఆంగ్ల భాష, అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాలు అటెండెంట్ ఆపరేటర్, కెమికల్ ప్లాంట్, బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన విభాగాలు అయితే ఉన్నాయి. సో అర్హత ట్రేడ్ నాన్స్ నుంచి 10వ తరగతి, 12వ తరగతి బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 తారీఖు 12/2024 నాటికి 25 ఏళ్ళు అయితే మించకూడదు. ఎంపిక విధానం: సంబంధిత విద్యా అర్హతతో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 24 తారీఖు 12/2024. శిక్షణ ప్రాంతం అయితే ముంబై ఉంటుంది, అదేవిధంగా రాయగఢ్ జిల్లా. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా వెబ్సైట్ అయితే చూడండి. సో నెక్స్ట్ మనకు సెంట్రల్ వైర్ హౌసింగ్ కార్పొరేషన్లో 179 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఉన్న సిడబ్ల్యూసి కార్యాలయాలు, కన్స్ట్రక్షన్ సెల్స్, ఐసిడిఎస్ సంబంధించినటువంటి హౌజుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 179 పోస్టుల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ, అదేవిధంగా 40 పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ 18, 13 పోస్టులు అకౌంటెంట్, 9 పోస్టులు సూపరింటెండెంట్ జనరల్ 22 పోస్టులు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 81 పోస్టులు. సో ఇంక ఇతర విభాగాలలో కూడా మొత్తం కలిపి అయితే 179 ఇచ్చిండ్రు. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, సిఏ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణత అయి ఉండాలి. వేతనం నెలకు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అయితే 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు అయితే 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కూడా ఇవ్వడం జరిగింది. 29,000 నుంచి 93,000 వరకు. గరిష్ట వయ పరిమితి 12 తారీఖు 1 నెల 2025 నాటికి అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు అయితే 30 ఏళ్ళ ఉండాలని ఉంది. సో ఇతర పోస్టులకు 28 ఏళ్ళు అయితే మించకూడదు. ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12 తారీఖు 1 నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎంజీయూ నల్గొండలో 14 పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంజీయూ 2024-25 విద్యా సంవత్సరానికి గాను సంబంధించిన పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాల వారీగా ఖాళీలు: ఎంఏ సైకాలజీ 3, ఎంఏ ఎకనామిక్స్ 1, ఎంఏ ఇంగ్లీషు 1, 2, ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం 1, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ సంబంధించిన ప్రతి విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో మొత్తం పోస్టులు అయితే 14 పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అయితే ఉండాలి. సెట్, నెట్, స్లెట్, అదేవిధంగా పిహెచ్డి అయితే ఉత్తీర్ణత అయి ఉండాలి. సెట్, నెట్ లేని వాళ్ళకు పిహెచ్డి ఉండాలని కూడా ఉంది. సో ఎంపిక విధానం విద్యార్థులు సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ
MGU LRID గూడెం నల్గొండ చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 28/12/2024. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించండి.